హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే టమాటో రసం అండ్ ఆలూ ఫ్రై అనమాట. వాటికి కావాల్సినవి చూసేద్దాం రండి. ముందుగా చింతపండు నానబెట్టుకొని, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి, 2 టమాటాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర తీసుకొని అవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. కొత్తిమీర మటుకి అవి ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోవాలి, కొత్తిమీర వేయొద్దు. పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, టమాటాలు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకుండా అట్లా ప్యూర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోండి అనమాట. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక తపాలు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర అండ్ ఆవాలు వేసి అవి కొంచెం చిటపటలు అయిన తర్వాత దాంట్లోకి ఎండుమిర్చి వేసుకోండి. 2 ఎండుమిర్చి వేసుకొని అవి కూడా కొంచెం షైన్గా వచ్చినప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూర్ని వేసుకొని ఒకసారి తిప్పుకున్న తర్వాత దాంట్లోకి చిటికెడు పసుపు వేసుకోండి. అట్లనే మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. కారం మీకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకుంటే లేదు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి సరిపోతుంది. అట్లనే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అట్లా పైన అలా చల్లేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ పైకి అలా తేలాడేటప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా చింతపండు జ్యూస్ని, ఆ జ్యూస్ని పోసుకోవాలన్నమాట. పోసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. పోసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టుంది, అందుకే ఉప్పు మళ్ళీ వేసుకొని అట్లనే రసం పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట. రసం పౌడర్ కనుక ఇంట్లో ప్రిపేర్ చేసింది కావాలంటే కామెంట్ చేయండి, ఎలా చేయాలో వీడియో తీసి పెడతాను అనమాట. అట్లా తెల్లుతున్న టైంలో దానిపైన అట్లా కొత్తిమీర అట్లా కొంచెం చల్లేసి వేరే బౌల్లో సర్వ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సినవి ఆలూలు అనమాట. ఆలుగడ్డ ఫ్రై కావాలి కదా, దానికి కావాల్సినవి 2 ఆలుగడ్డలు తీసుకొని పైన తొక్కంతా తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి, కావాలంటే తీసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అవి కొంచెం చిటపటలు అయిన తర్వాత ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆలుగడ్డల ముక్కల్ని వేసేసుకోండి. దానిపైన కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. వేసుకొని ఉప్పు ఇప్పుడే వేసుకోవద్దండి, ఎందుకంటే ఆలుగడ్డలు మెత్తగా అయ్యి కడాయికి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్రెడీ ఆయిల్ ఎక్కువ వేసారు కాబట్టి మ్యాక్సిమం అతుక్కో అనమాట. మీకు ఇట్లా క్రిస్పీగా కావాలంటే ఇట్లా చేసుకోండి, మంచిగా ఉంటుంది. అట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత సాల్ట్ వేసుకోండి. అవి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఒకసారి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేసిన తర్వాత ముక్క మెత్తపడిందో లేదో చూసుకోండి. చూసారు కదా ఎట్లా మెత్తగా అయిందో. అట్లా అయిన టైంలో మీకు రుచికి సరిపడినంత కారం వేసుకోండి. ఎక్కువగా వేసుకోకండి, ఆల్రెడీ రసంలో ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెమే వేసానండి, మీకు రుచికి సరిపడినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక సెకండ్ అట్లా తిప్పుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన అలా చల్లుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసి వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామండి. చాలా బాగుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే లైక్, షేర్, కామెంట్, ఇంకా ఏమేమి రెసిపీస్ కావాలో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.